ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబద్ధం పెదనాన్న, వీళ్ళని నమ్మొద్దు. అమ్మ తోడమ్మా, ఇది నిజం. కూతురికి ఆపరేషన్ చేయించి తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఇలా చేశాం. ఒక్కగానొక్క కూతురు, తన జీవితం మా బాధ్యత. తన కోసం ఏమైనా చేయాలనుకున్నావు, ఏమీ చేయలేకపోతే చచ్చిపోవాలనుకున్నావు. కానీ చచ్చిపోతే మా కూతురికి జీవితాన్ని ఇస్తాం, కానీ జీవితంలో మేముండలేం కదా. అందుకే చచ్చిపోయినట్టు నాటకం ఆడి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలనుకున్నాం. అవ్వా, చూసారా బావగారు, చట్టాన్ని వ్యవస్థని మోసం చేసని ఎంత యథేచ్ఛగా చెప్తున్నారో. కూతురు కోసమని చెప్తున్నారు కదా అన్నయ్య. కూతురు కోసం జనాల్ని మోసం చేస్తారా? తప్పు చేశామని ఒప్పుకుంటున్నాం. ఇదిగో ఈ చెక్కు కోసమే ఇదంతా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంత నాటకమా? అలా వచ్చిన డబ్బుతో నా కళ్ళు తెప్పించాలనుకున్నారా? మీరు చేసిన పనికి అందరి దృష్టిలో నేను దోషినయ్యాను. విన్నారు కదా ఆద్య ఎన్ని మాటలందో. నన్నొక దొంగలా మోసగత్తెలా చూసింది. మీరు నాటకం ఆడి నన్ను ఇరికించారా? లేదు లేదు తల్లి, నిన్ను ఇరికించాలనో ఇరుకును పెట్టాలనో మా ఉద్దేశం కాదు. నీకు ఆపరేషన్ చేయించి ఎలాగైనా చూపు తెప్పించాలన్నదే మా ఆరాటం తల్లి. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ నాటకం ఆడాం. తప్పు చేసింది మేము. మమ్మల్ని అరెస్ట్ చేయించండి, తన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. మరి మీ ఆయన చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, నేను చూశాను అని చెప్పినప్పుడు కాదని వాదించింది కదా ఈ చారు. మరి అప్పుడే మా నాన్న చనిపోయాడని చెప్పింది కదా. అప్పుడు తెలీదా మీ కూతురికి? అందరూ కలిసి మా పెద్దమ్మని నమ్మించారు కదా. మా కూతురు వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేయండి. కళ్ళు లేని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తను ఎలా బ్రతుకుతుంది? అందుకే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని శిక్షించండి. వద్దు వద్దు, మీలాంటి వాళ్ళ కడుపున పుట్టిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను తీసుకెళ్ళండి. ఎవ్వరూ తగ్గట్లేదు. నటనలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. చెక్ ఎక్కడా? ఇదిగో. యాభై లక్షలు చేతి దాకా వచ్చినట్టే వచ్చి జారిపోయాయి. ఈ డబ్బు కోసం చనిపోయినట్టు నాటకం ఆడావు. డబ్బు కోసం ఐదో తనాన్ని తాకట్టు పెట్టావు. మెడలో మంగళసూత్రం, నుదుటన బొట్టు తీసి చాలా పెద్ద తప్పు చేశావు. మన వివాహ వ్యవస్థనే అవమానించారు మీరు. ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. మీ ఇద్దరికీ తగిన శిక్ష పడాల్సిందే. అయ్యా, చారు కళ్ళ ఆపరేషన్. నిజాయితీగా ఉంటానంటే చారు కళ్ళ ఆపరేషన్ నేను చేయిస్తాను. మా కూతురు జీవితానికి వెలుగు ఇవ్వటానికి మేము చీకట్లోకి సంతోషంగా వెళ్ళిపోతాం. మమ్మల్ని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. చారు చారు జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఆ చారు జాగ్రత్త. అమ్మా, చలపతి బతికే ఉన్నాడని నిరూపించటానికి ఎన్ని ప్రయత్నాలు చేశావు తల్లి. జానకి చెప్పింది నిజమని తెలిసిన ఆ క్షణంలో జానకిని నేను 2 మాటలు అనాల్సొచ్చింది. కానీ నా జానకిని ఇప్పుడు తలెత్తుకునేలా చేశావు. అందుకు నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు తప్పించుకున్నావే, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకుంటుంది.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే పోయాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నేనొక చూపు చూస్తాను, చంపేస్తాను అన్నా. ఏమైంది? ఆ తామర పత్రాలు ఏముందో స్వామీజీ చెప్తాడు. అదైనా జాగ్రత్తగా విను. ఇక్కడికి కూడా ఇంత ధైర్యంగా వస్తుందేంటి? పోలీసులతో వస్తుందేమో. ఒక్కతే వస్తుంది, రానివ్వండి. ఏం చేస్తుందో చూద్దాం. మున్నా, నేను కనిపిస్తేనే చంపేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. నాకు కూడా అర్థమైంది. నాకు ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు. అందుకే మీతో చేతులు కలపాలని వచ్చాను. ఇలాంటి వ్యూహాలు మేము చాలా చూసాం. తల పండిపోయింది ఇక్కడ. జస్ట్ కలర్ వేసామంతే. నేను నీలాంటి చంచాలతో మాట్లాడను. మీరే అన్నారుగా నాలాంటిది నీ పక్కన పడుంటే దేశాన్ని ఏలేస్తానని. చెప్పు, నేను నీతో చేయి కలిపితే ఎంతిస్తావు? రఘురామ్ గారి రక్తం సార్. నీతి నిజాయితీతో పెరిగిన అమ్మాయి. అంత ఈజీగా నమ్మకూడదు. కెమెరా ఎక్కడుంది చెప్పు. పాకెట్ కెమెరానా, బటన్ కెమెరానా, బొట్టు కెమెరానా, లేకపోతే హెయిర్ పిన్ కెమెరానా? రక్తం గురించి, పెరిగిన ప్లేస్ గురించి ఆలోచించకు. అవసరాలు అందరినీ మార్చేస్తాయి. నేను మీ పక్కన ఉండాలనే వచ్చాను. మీ ఆఫర్ ఏంటో చెప్పండి. ఏం కావాలో చెప్పు. గుళ్ళు తవ్వి నువ్వేం సంపాదిస్తావో దాంట్లో నాకు సగం వాటా కావాలి. ఎన్నాళ్ల నుంచో కుక్కలాగా పనిచేసే నాకే 5% ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు రాగానే ఇచ్చేస్తాడా? ఇస్తాను. ఇచ్చేస్తారా? నా పని అవ్వాలంటే రామలక్ష్మి నా పక్కన ఉండాలి. మరి అష్మితకు నాకు వైరం ఉంది. నువ్వు తనతో కూడా చేతులు కలిపావు. దాని సంగతి ఏం చేస్తావు? నువ్వు నా దారికొచ్చావుగా, ఇక దాంతో నాకేం పని?